దానికి సంబంధించి అంటే మళ్ళీ ధర్మవరం బ్రాంచ్ కెనాల్ కాకుండా పిఏబిఆర్ కాలువలో రైట్ కెనాల్ ద్వారా గత 2 సంవత్సరాలుగా ఇక్కడికి ఈ కాలువలంబడి నీళ్లు కానీ చెరువులకి వచ్చిన దాఖలాలు లేదు. రైతులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. బోర్లు కూడా తగ్గుతున్న పరిస్థితి ఏర్పడింది అన్నమాట. బేసిక్ ఏంటంటే ఇప్పుడున్న అతనికి అవగాహన లేనితనము. ఈ 2 సంవత్సరాల్లో సరే తెలుసుకుంటాడులే, కొత్తగా వచ్చినాడు, 20 రోజుల్లో అయినాడు, కొత్తగా తెలుసుకుంటాడులే అని చెప్పేసి 2 సంవత్సరాలు కూడా ఆయనకు ఈ సంవత్సరం వదులుతాడు అనుకుంటా భావంతో పోయినారు. ఈ పాటికే నీళ్ళు వచ్చిండాల్సిందే. డిసెంబర్ ఎండింగ్ కల్లా కూడా వాటర్ అంతా వచ్చేసి ఉండాల్సింది. టైలెంట్ పాయింట్ ఈ రైట్ కెనాల్ దగ్గర 112 కిలోమీటర్ల ఉంది. మాది వచ్చేకల్లా బత్తలపల్లి నుంచి మొదలు పెట్టుకుంటే 30 కిలోమీటర్లు వస్తుంది. సో మొదట టైలెండ్ పాయింట్ని నింపాలి. దీంట్లో ముఖ్యంగా 24 చెరువుల్లో ఉప్నేసన్పల్లి, చింతలపల్లి, మల్కాపురం, ముస్టూరు, సంజీవపురం, బత్తలపల్లి, పోట్లమరి తుమ్మలకుంట ట్యాంకు, అప్రా చెరువు, నరహరికుంట, బత్తలపల్లి, కుమ్మరోలకుంట, నార్సింపల్లి, పోల్రెడ్డికుంట, మాల్యవంతం, చెర్లోపల్లి, కొత్తపల్లి, పుల్లంపల్లి ట్యాంకు, నిడిగల్లు ట్యాంకు, అగ్రహారం ట్యాంకు, తాడిమరి ఈస్టు వెస్టు, పుల్లనారాయణపల్లి ట్యాంకు, మిడిమేకలపల్లి ట్యాంకు, మల్కాపురము, తాడిమరి ఈస్ట్ ట్యాంకు, నిడిగల్లు, తుమ్మలకుంట. ఎందుకు అన్ని పేర్లు చదువుతానంటే వీళ్ళకి తెలుసు పాపం, మళ్ళీ వివరాలన్నా చెప్పాలి కదా, ట్యాంకు ఎన్ని ఉన్నాయి, వాటిని ఏ విధంగా. సో ఆ టైలెండ్ పాయింట్కి తీసుకొని రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదు. దానికోసం అని చెప్పేసి మేము మొత్తం అంతా కాలువ అంతా పరిశీలించుకుంటూ రావడం జరిగింది. ఇప్పుడే చూసినారు ఈ కాలువలో ఏ విధంగా ఇంకా ఆ ముళ్ళ పొదలు, చెట్లు ఏ విధంగా ఉన్నాయి. ఇంజనీర్స్ కూడా చెప్పడం జరిగింది. కొద్దిగా ఇదిగో ముళ్ళ పొదలు ఇట్రా వచ్చినాయినా, అది కూడా ముళ్ళ పొదలు మొత్తం అన్ని. ఇంజనీర్స్ కూడా 2 ఇంజనీర్స్ కనపన్నారు, వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఇమ్మీడియట్గా చెట్లు లేకుంటే పోరు. దీనికి అదేవిధంగా గట్టిగా పోలీస్ బందోబస్తు పెట్టి ఏర్పాటు చేసి గట్టిగా చేస్తేనే తప్ప లేదు. ఇంతకుముందు డీజీపీ రాముడు ఉన్నప్పుడు ఆయన డీజీపీగా ఉండే కాబట్టి పాపం నార్సింపల్లికి గట్టిగా తీసుకొని పోవడం జరిగింది. అట్లా వాళ్ళ ఊరికన్నా తీసుకొని పోవడం జరిగింది. ఇతను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంతంలో చెరువులు ఏమున్నాయో తెలియదు, ఎక్కడికి పోవాలో తెలియదు. ఎప్పుడో పాపం వచ్చినాయి. మనం అతన్ని ఎట్లా గెలిచినాడో అతనికే తెలియదు. ఇదంతా ఈవీఎంల మహిమ కదా. సో ఇక్కడున్న సమస్యలు తెలియదు. ఇప్పుడు మేము వచ్చేటప్పుడు చాలామంది రైతులు కూడా కనపన్నారు. వాళ్ళు చెప్తున్నారు పండించిన పంటకు గిట్టుబాటు లేదు, నీళ్లు లేదు, ఆ కూళ్ళను తీసుకొని వచ్చి అంతా చేసుకున్న తర్వాత పంట తీసుకొని వస్తే అది లేకుండా పోతుంది, నీళ్లు లేకుండా పోతుంది. రైతాంగం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో ఏర్పడింది. నేను ఎందుకంటే ఒక మంత్రిగా ఉన్నావు, నీకు ఒక అవకాశం ఇచ్చినారు కాబట్టి ఖచ్చితంగా మీరు అది సద్వినియోగం చేసుకోవాలి. దీంట్లో నేను తిరిగానో, నేను చెప్పానో, ఇంకోటి తిరిగానని ఆ భేషజాలు వద్దు. మొన్న కూడా అంతే, తుంపర కట్టకపోయి తెలీదు పెట్టదు ఊరికి పీకి పడేసినారు. మళ్ళీ నిన్న పోయి కలెక్టర్కి పోతే కలెక్టర్ ఉండి సరే రీస్టోర్ చేస్తామన్నా. రీస్టోర్ చేసేటప్పుడు వాళ్ళు కేవలం 2 పైపులు మాత్రమే ఇచ్చారు. అంతకుముందు 6-7 పైపులు ఉంటాయి. ఎందుకే ఇట్లా చేస్తున్నావు? నేను ఇంజనీర్లతో మాట్లాడితే సార్ మీ వాళ్ళే సార్, అదంతా పీకి ఇప్పుడు గందరగోళం చేసి అంతా రూల్ ప్రకారం పోవాలా అని చెప్పినారు సార్ అన్నారు. సరే రూల్ ప్రకారం పోయినా ఇది అంటే సరే ఎక్కువనే ఇస్తున్నాం సార్ అంటే ఊరికి తెలియని చేష్టలు చేసుకుంటా మొత్తం అంతా గబ్బులు చెప్తాను. ఈరోజు రైతాంగం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. ఖచ్చితంగా మీరు ఈ చెరువులన్నింటినీ నింపాలి. ఏదో తీసుకొని వచ్చినాము, ఆ కాలువలు పాసాన్ అయిపోయినాయి, ఏదో గుంతలు నింపినాము అని కాదు. 2 సంవత్సరాలుగా అసలుకు ఏ చెరువు నిండలేదు. 2 సంవత్సరాలుగా ఈ పిఏబిఆర్ రైట్ కెనాల్కి ఉన్న ఏ చెరువు నిండలేదు. ఖచ్చితంగా అన్ని చెరువులు నిండాలి. మీకు అవసరమైతే అక్కడున్న మా రైతులు, ఆ గ్రామస్తులు అందరూ కూడా సహకరిస్తారు. మీకు ఎవరో ఒకరిద్దరే తెలిసి ఉంటారు ఆ ఊర్లలో. వాళ్ళ వల్ల చేత కాకపోతే డెఫినెట్గా చెప్పండి. దాంట్లో ఏం భేషజాలు ఏం లేదు. రైతుల విషయంలో వాళ్ళకు ఆ పార్టీ వాళ్ళకి చెప్పాలి, ఈ పార్టీ వాళ్ళకి చెప్పాలి. రైతుల్లో ఎక్కడ కానీ పార్టీలు కానీ ఉంటుండదు. సో ఖచ్చితంగా ఈ అన్ని చెరువులు కూడా 24 చెరువులు కూడా నింపాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాము, డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఖచ్చితంగా ఎందుకు అంటే లాస్ట్ టైం ఊరికి గుంతలు నింపేది, ఊరికి 10 రోజులు నీళ్ళు వచ్చేది, మమ అనిపించడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది అంతా ఎట్లా తయారవుతుందంటే పీపీపీ మోడ్లో జరుగుతుంది అనమాట. ఆయన ఎక్కడో ఉంటాడు, అదేదో సినిమాల్లో ఉంటే వామ్మ మెరుపుతీగా అన్నట్టు నెలకు ఒకసారి 2 రోజులు వస్తారు. ఇక్కడ వాళ్ళ అటెండర్లు పిఏలు ఏదో చూసుకుంటా అంటారు. వాళ్ళకు తెలియదు, ఈ అవగాహన లేదు. కాబట్టి మంచో చెడు నువ్వు గెలిచావు. ఈ ప్రాంతంలో అభివృద్ధి అంటే ఏం జరుగుతుందో తెలియదు. ఉన్నదానిలో నువ్వు నాశనం చేయొద్దండి.
రైతాంగాలను నాశనం చేయొద్దండి అని కోరుతున్నాను. ఎందుకంటే ప్రతి చోట ఇంకా 2 years నుంచి వాటర్ రాలేదంటే అర్థం చేసుకోండి రాయలసీమ ప్రాంతంలో అంటుంది. హార్టికల్చర్ మంచి పంటలు పండే ప్రాంతంలో ఇప్పటికే గిట్టుబాటు ధర మీద ఏమీ చేయలేకపోతున్నారు. అరటి అలాగే ఉంది, చీనీ అలాగే ఉంది, ఒక దానిమ్మ కోటే కొద్దిగా స్టేబుల్గా ఉంది. టమోటో చూసాం, నిన్నటి వరకు 300-400 రూపాయలు బాక్స్ పలికింటే ఈరోజు 60 రూపాయలకు వచ్చింది. అదేవిధంగా ఆనియన్స్ అదేవిధంగా పోతుంది, కనకాంబరాలు అట్లే పోతున్నాయి. మొత్తం అన్నీ కూడా ఎవరు మాట్లాడేవాడు లేడు, అంత బ్రోకర్లదే రాజ్యం అయిపోతుంది. తను అడిగేవాడు ప్రశ్నించేవాడు ఎవడన్నా ఉంటా అంటే ఏమని అనుకోవచ్చు. ప్రభుత్వము మార్కెట్ ఇంటర్ఫీర్ అయినా అనుకో, నువ్వు కొనకపోతే మేము కొంటామని మార్కెట్ గవర్నమెంట్ వచ్చిందనుకో, ఖచ్చితంగా వీళ్ళు కూడా రేట్ పెంచుతారు. ఆ పద్ధతి ఎక్కడ కనపడుతోంది? ఆ మార్కెట్ ఇంటర్ఫీర్ కాదు కదా, ఏమే కానీ చేసే పరిస్థితిలో లేదు. సో ఈ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాము, ఖచ్చితంగా ఈ ధర్మవరం పిఏబిఆర్ రైట్ కెనాల్లో ఉన్న అన్ని చెరువులు నింపాలి. మీరేందో ఆ చెరువులేకి అట్లా పోనిచ్చేసి మూసేసేది కాదు. మీరు ఖచ్చితంగా ఇది కావాలంటే పటిష్టమైన బందోబస్తు పెట్టాలి, మానిటరింగ్గా తిరుగుతూ ఉండాలా. తిరిగి ఈ కాలువ గట్టు మీద తిరుగుతూ ఖచ్చితంగా ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ పీకేసినా కానీ ఎవరైనా కానీ ఇది చేసినా కానీ వాళ్ళందరినీ కూడా టఫ్గా యాక్షన్ డీల్ చేస్తేనే తప్ప ఈ చెరువులకు నీళ్లు రావు. ఖచ్చితంగా ఈ చెరువులన్నీ నింపాలని చెప్పేసి కోరుకుంటాం. ఇప్పటికే 4 రోజులు రైతులు రావాల్సిన నీటిని కోల్పోయినారు. భవిష్యత్తులో ఒకవేళ నీళ్ళు విడుదల మీ స్టాండ్ ఎలా ఉంది? డెఫినెట్గా ఈ రైతాంగం అందరినీ తీసుకొని పోయి కలెక్టరేట్ దగ్గర మేము ధర్నా చేస్తే పరిస్థితి. మీరు ఆడాతడపా చేసినా కూడా మేము ధర్నా చేస్తాం. ఖచ్చితంగా ట్యాంకులు నింపాల్సిందే. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి మీరు నీళ్లు ఇవ్వలేదు, గుంతలకు మాత్రం వాసన చూపించి పంపిస్తున్నారు, ఆకలి తీర్చే పరిస్థితి లేదు. మీరు ఈసారి నింపకపోతే ఖచ్చితంగా రైతు ఆత్మహత్యలు పెరుగుతాయి, ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నారు. నేను కొనుక్కుంట్ల ఏరియాకి పోతే ట్రాక్టర్లతో తోలుతున్నారు, శివంపల్లిలో ట్రాక్టర్లతో తోలుతున్నారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎప్పుడు వచ్చినా ఈ తెలుగుదేశం దాంట్లో పసుపు పురుగు అదేందో వచ్చి తొలుచు పురుగు పచ్చ పురుగు పులుసా అది వచ్చి మొత్తం అంతా చెట్లన్నీ తినేస్తుంది. దానిమ్మ చెట్లు చూసినాను, అది కూడా అంతే. మా యాప్ ఏమంటాడు చంద్రబాబు అతను ఏం తెలుస్తుంది, డ్రోన్లో వస్తుందంట, డైరెక్ట్ చూస్తుందంట, పుటకను చంపుతుందంట. ఇది ఎక్కడదా? నువ్వు ఇంట్లో దోమలు చంపలేవు అట్లా, తోటలో వచ్చి రైతాంగానికి ఎందుకు ఊరికే డ్రోన్లో వచ్చి చంపేది? ఇవన్నీ కథలు మానండి. రైతుకు ఏ విధంగా వ్యవసాయం చేసుకోవాలో తెలుసు, అతను బాగా దాంట్లో ఆరితేరిన వాడు. నువ్వు ఇవ్వాల్సింది ఏంది? మంచి నీళ్ళు ఇవ్వండి, పంటకు గిట్టుబాటు ధర ఇవ్వండి, వేరేది ఏం అవసరం లేదు. ఇప్పుడు చూడు ఎన్ని చోట్ల పంట అంతా నష్టపోయింది. ఇంతకుముందు ఎదురుగాళ్ళు వచ్చి దాడి తోట కావచ్చు, ముదుగుబ్బులో కావచ్చు, మొత్తం అంతా పంట నష్టపోయింది. ఎప్పుడు ఏమి ఇచ్చినారు? ఇంతవరకు లేదు. ఇమ్మీడియట్గా 2 రోజుల్లోనే ఇచ్చేస్తామని చెప్పినారు, ఇంతవరకు పంట గిట్టుబాటు లేదు. సారీ, పడిపోయిన దానికి పంట నష్టపరిహారం లేదు, అరటికి కానీ ఏ దానికి లేదు. పంట నష్టపరిహారం ఎప్పుడు ఇచ్చినాడు చెప్పండి? ఇన్పుట్ సబ్సిడీ ఏమి ఇచ్చినాడు చెప్పండి? రైతులకు ఏం చేసినాడు చెప్పండి? నేను కాదు, ఇంతకుముందు పోతే ముసలోళ్ళు చెప్తున్నారు, ఇతన్ని నమ్మి మోసపోయినాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. బాగా 1500 రాలే, 3000 నిరుద్యోగ వృత్తి రాలే, ఇదన్నీ రైతాంగాన్ని ఏ విధంగానే ఆరుకోలేదు. ఏమంటే నిన్న అచ్చెన్నాయుడు ఎప్పుడో ఇచ్చినాడు వ్యవసాయ శాఖ మంత్రి, మేము చేసినట్టు రాయలసీమకి ఏదన్నా చేయండి. మీరు చేసినంత ద్రోహం రాయలసీమకి ఎవడు చేసినాడు? ఆ విధంగా ద్రోహం చేసినాడు. దయచేసి ఐ రిక్వెస్టింగ్ దిస్ గవర్నమెంట్, మీరు భేషజాలకు పోకుండా మాకు ఈ రైట్ కెనాల్లో ఉన్న అన్ని ట్యాంక్స్ నింపాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ.